తిరుమల లడ్డూ కల్తీతో వైసీపీ నేతలు కోట్లకు పడగలెత్తారని టీడీపీ నేతలు అన్నారు. కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారంటూ ఆలయాల్ని శుభ్రం చేశారు. ఏలూరు జిల్లా నూజివీడులోని వెంకటాచల స్వామివారి దేవస్థానంలో మంత్రి కొలుసు పార్థసారథి శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. గుంటూరు జిల్లా వైకుంఠపురం ఆలయాన్ని ఎమ్మెల్సీ ఆలపాటి రాజా పసుపు నీళ్లతో శుభ్రం చేశారు. బాపట్ల జిల్లా అమర్తలూరులోని శ్రీ అమృతేశ్వర స్వామి ఆలయంలో మాజీ మంత్రి నక్క ఆనందబాబు శుద్ధి కార్యక్రమం చేపట్టారు. లడ్డూ కల్తీ చేసిన పాపానికి దేవుడిని వైసీపీ క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. నెయ్యిలో పూస అంటారు, రౌండర్ చిన్న చిన్న పూసలాగా ఉన్నాయి. ఆ పూస రావడానికి ఒక కెమికల్, వాసన రావడానికి ఒక కెమికల్, ఆఖరికి దాంట్లో నెయ్యి లేకోకుండా పామాయిల్ తో తయారు చేశారంటే ఎంత అపవిత్రం చేశారో. దేవుడి దగ్గరికి వెళ్ళి పాపం చేశాను అని చెప్పుకుంటే ఏమన్నా మోక్షం లభిస్తుందేమో, కానీ ఇంకా వాళ్ళు ఎదురుదాడి చేయటానికి, అంటే 2022లో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ రోజు టెస్ట్ రిపోర్ట్లు వస్తే దాన్ని పక్కన పెట్టేసేసి మళ్ళీ వారి దగ్గర నుంచే పేర్లు మార్చి తీసుకున్నారంటే, ఆఖరికి ఒక చిన్న వ్యక్తి చైర్మన్ కి పర్సనల్ అసిస్టెంటో తెలియదు కానీ ఆయనకు సన్నిహితుడు అనే పేరు మీద ఈ నెయ్యి సరఫరా చేసే కంపెనీలను బెదిరించి ఆఖరికి టెండర్లు క్యాన్సిల్ చేపించే పరిస్థితి కూడా వెళ్లి 5.5 కోట్ల రూపాయలు అఫీషియల్ గా అకౌంట్ లో వేయించుకున్నారంటే అసలు టీటీడీని ఏ విధంగా వాళ్ళు పరిగణించారో అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. వాళ్ళ నుంచి రోజుకి 12 టన్నులు వెన్న తీసే సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళకి టెండర్ ఇవ్వాలనేది నిబంధన. టెండర్కి పిలిచేటప్పుడు వాటిని ఒక ఏడాది ఉంటే చాలని చెప్పినారు. దాన్ని 4 లక్షల లీటర్లు ఆవు పాలు అనేది పూర్తిగా ఎత్తేసినారు. అంటే నువ్వు ఆల్రెడీ ఎవరికి ఇవ్వాలో ఆ వ్యక్తుల్ని నువ్వు ఎన్నుకొని వాళ్ళకు అనుగుణంగా నువ్వు నిబంధనలు ఆ విధంగా మార్చుకొని అవినీతికి పాల్పడినావు. తిరుమల వెంకటేశ్వర స్వామి సమక్షంలో క్షమాపణ చెప్పి తప్పు జరిగిపోయిందని చెప్పి తప్పు ఒప్పుకోకుండా అసలు మీ నటన ముందు ఆస్కార్ లెవెల్ యాక్టర్స్ కూడా పనికిరారు. కొవ్వు పట్టిన మనిషి ఏ రకంగా మాట్లాడతాడో ఆ రకంగా మాట్లాడటం అనేది మనం ఇవాళ చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ముందు ఏంటంటే వైఎస్ కాదు, కల్తీ జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే అసలు దేంట్లో కల్తీ లేదు. హత్య రాజకీయాలతో ప్రారంభమైనటువంటి రాజకీయ జీవితం ఎందుకంటే ఏం ఆలోచిస్తుంది? దేవుడు నీకు వరం ఇచ్చింది ఏంటంటే ఆయనకి నువ్వు నామం పెడదామని చూస్తే నామం పెట్టినటువంటి కలియుగ దేవుడు ఏడుకొండల వారు వెంకటేశ్వర స్వామి అని చెప్పి మనం చేస్తాం. 234 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన అనుయాయులు గారు, ఆయన బంధువులుగా ఆ 5 సంవత్సరాలు కేంద్రంగా పనిచేసినటువంటి వైకుంఠపురం రెడ్డి గారి, కరుణాకర్ రెడ్డి గారి ఎంత సంపాదించారంటే 234 కోట్లు తిరుపతి ప్రసాదాల మీద దోపిడీ చేశారు. ఈ కలిపి ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గురించి కేంద్ర స్థాయి దాకా ఎవరెవరు ఇందులో ఎంత వాటా ఉందో అన్ని కూడా నిధులు అందరూ కూడా శిక్షించబడాలి.